బంగ్లాదేశ్ హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఢాకా జిల్లా ధౌర్ గ్రామంలో హరేకృష్ణ నామ్ పట్టా సంఘానికి చెందిన రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీనారాయణ ఆలయాలకు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య దుండగులు నిప్పు పెట్టారని పేర్కొన్నారు. భైరబ్ ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారం రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ మౌనంగా ఉందని మాయావతి ఆరోపించారు. బాధితుల్లో ఎక్కువ మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదం కారణంగా పొరుగు దేశంలో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని భారత్కు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడుల అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో లేవనెత్తకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. సంభాల్ హింస సాకుతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వాటి మిత్రపక్షాలు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.